ఈ గ్యాంగ్ మూడు సాంప్రదాయం ఏంటంటే గడ్డపాలతో వాళ్ళు హౌస్ బ్రేక్ చేయడం, అల్మారా బ్రేక్ చేయడం, అందులో ఉన్న విలువైన వస్తువుని తీసుకెళ్ళడం లాంటి మనకు కొంతకాలంగా రిపోర్ట్ అవుతా ఉంది. దీని మీద స్పెషల్గా ఎల్లారెడ్డి డిఎస్పీ గారు ఒక స్పెషల్ బృందాన్ని పెట్టి మొత్తం దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేయడం, ఆ ఆఫీసర్స్ లో మంచి లీడ్ తోటి ఈరోజు ఆ గ్యాంగ్ కూడా పట్టుకోవడం జరిగింది. ఆ గ్యాంగ్ ఇప్పటి వరకు సుమారుగా 9 కేసెస్ 9 వేరియస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అండ్ ఆ 9 కూడా మన జిల్లాలోనే ఉంది. తాడువాయి, గాంధారి, లింగంపేట్, రాజంపేట్, పాన్సోడ ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 9 అఫెన్సెస్ స్పాట్ చేయడం జరిగింది. అండ్ ఇందులో ముఖ్యమైన గ్యాంగ్ సభ్యులు ఇందులో 2 ఉన్నారు. బస్సి జోధరాజ్ అండ్ అంకుష్ ప్రేమ్ సింగ్ సోబ్లే. ఈ 2 కూడా మహారాష్ట్ర వాళ్ళు, బట్ సెటిల్ తెలంగాణ. ఈ 2తో పాటు ఇలా కజిన్స్ కూడా దీంట్లో బామన్ మహేందర్ అండ్ హీరాల వీళ్ళు కూడా ఈ గ్యాంగ్ లోనే వీళ్ళు డిస్పోజల్ కి అంటే దొంగతనం చేసి తీసుకొస్తే వీళ్ళు ఇమీడియట్ దాని ఆభరణాలన్నీ కూడా డిస్పోజ్ చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. సో ఈ గ్యాంగ్ గురించి ప్రత్యేక ఈ గ్యాంగ్ ఏంటంటే అక్కడ అఫెన్స్ జరిగిన చోట గడపాల కూడా వదిలేసి వెళ్ళడము అంటే ఒక ఛాలెంజింగ్ లాగా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇది ఒక సవాల్ లాగా ఉండేది. బట్ ముఖ్యంగా ఈ కేసు చేసింగ్ లో తాడ్వా ఎస్ఐ నరేష్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తారు. సో స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఎంటైర్ టీమ్ గాంధారి ఎస్ఐ అండ్ సిఐఎస్ఎస్ అండ్ ఓవరాల్ లెడ్ బై డిఎస్పీ ఎల్లారెడ్డి ఎంతో కష్టపడి ఈ గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది. ఈ ఎంటైర్ ఈ గ్యాంగ్ చేయడంలో చాలా మంచి పాత్ర వాళ్ళు 4 కానిస్టేబుల్స్ గా మంచి రోల్ ప్లే చేస్తారు. వాళ్ళకి ఇప్పుడు మీ ముందు అవార్డ్స్ కూడా రివార్డ్స్ కూడా ఇస్తాము. వీళ్ళ దగ్గర నుంచి మొత్తం మనకి ఇప్పటివరకు 11 తులాల బంగారం సీజ్ అయింది. అండ్ వెండి 22 తులాలు, ఒక బైక్, 5 మొబైల్ ఫోన్స్ అండ్ 500 రూపీస్ క్యాష్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. సో మీ అందరి సమక్షంలో ఈ ఎంటైర్ గ్యాంగ్ చేర్చడంలో అత్యధికంగా పనిచేసిన ఆఫీసర్స్ కి రివార్డ్ ఇస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.